ఉన్నాయి. Parliamentary form of government and cabinet form of government. Last time we already listened the parliamentary form of government and the cabinet form of government. Voice వస్తున్నది? Yes sir. Yes sir. నా వాయిస్ క్లారిటీగా ఉందమ్మా? Yes sir. Okay, right. Already you know about the parliamentary and the cabinet form of government sir, previous days. Last time I explained the parliamentary form of government and the cabinet form of government. దాని గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాము, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ వెరీ ఈజీ టాపిక్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పర్పస్. ఇందులో మోడర్న్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ పార్లమెంటరీ అండ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇందులో మోడర్న్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్ అనేవి ఎలా ఉన్నాయంటే క్యాబినెట్ ఆర్ పార్లమెంటరీ అండ్ ప్రెసిడెన్షియల్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. దిస్ classification is made on the basis of the relations between the legislature and executive organs of the government. ఇది డిపెండెన్స్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్యాబినెట్ అండ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ డిపెండ్ అపాన్ ది లెజిస్లేచర్. ప్రెసిడెన్షియల్ వీడియో ఆపమ్మా, వీడియో ఆప. స్టాప్ యువర్ వీడియో, స్టాప్ యువర్ వీడియో. ఏమై గర్ల్స్ మీరు లైన్లో ఉంటారు కదా, వీడియోలు ఎందుకు ఆన్ చేస్తున్నారు? ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ లో 2 types ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి. అందులో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఒకటి ఉంటుంది అండ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన వరకు ఒకటి లెజిస్లేచర్ మీద బేస్ అయితే ఇంకోటి ఎగ్జిక్యూటివ్ బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది. పార్లమెంటరీ అండ్ క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ది లెజిస్లేచర్. లెజిస్లేచర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అంటే క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనగానే క్యాబినెట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద క్యాబినెట్? వాట్ ఈస్ ద క్యాబినెట్? What is the cabinet? Cabinet form of government అంటే cabinet అంటే ఏంటి? Cabinet అంటే ఐడియా ఉందా? Cabinet అంటే ఏంటి? క్యాబినెట్ అనగానే మనకి 3 types ఆఫ్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి. 3 types ఆఫ్ మినిస్ట్రీస్ ఉంటారు. క్యాబినెట్, స్టేట్ అండ్ డిప్యూటీ మినిస్ట్రీస్. క్యాబినెట్, స్టేట్ అండ్ డిప్యూటీ మినిస్టర్స్ వీళ్ళతో ఫార్మ్ చేసిన గవర్నమెంట్ అది. అండ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇస్ ద ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అనదర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇస్ కాల్డ్ as a presidential form of government. Cabinet form of government is also known as the parliamentary or representative form of government. క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ని ఏమంటారంటే పార్లమెంట్ ఆర్ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ గా మనం చెప్పుకుంటాం. ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈస్ ద ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ది లెజిస్లేచర్. ఇది ఎక్కువగా దేని కంట్రోల్లో ఉంటుందంటే లెజిస్లేచర్ బాడీలోనే ఉంటుంది. యాక్చువల్లీ ఇండియన్ పార్లమెంట్, ఆల్రెడీ నో అబౌట్ ది ఇండియన్ పార్లమెంట్. ఇండియన్ పార్లమెంట్ హ్యావింగ్ ఏ డ్యూయల్ హౌసెస్, బైకామరల్ లెజిస్లేచర్ ఆర్ యూనికామరల్ లెజిస్లేచర్. Indian Parliament having as dual or unicameral legislature. ఏ రకమైన ఉంటాయి? డ్యూయల్ ఉంటుందా, యూనికామెరల్ ఉంటుందా? ఇండియన్ పార్లమెంట్ కి ఉండే హౌసెస్ డ్యూయల్ ఉంటాయా, సింగిల్ గా ఉంటుందా? యూనికామెరల్ లెజిస్లేచర్ ఉంటుందా, బైకామెరల్ లెజిస్లేచర్ ఉంటుందా? Bicameral legislation. బైకామెరల్ లెజిస్లేచర్ ఉంటుంది. అంటే 2 houses, అప్పర్ అండ్ లోవర్ హౌసెస్ ఉంటాయి. ఈ 2 houses ని మేనేజ్ చేయగలుగుతుంది. కాబట్టి దాన్ని ఏమవుతుందంటే మనం రిప్రజెంటేటివ్ పార్లమెంట్ గా మనం చెప్పగలుగుతున్నాం. దిస్ కాల్డ్ as a రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ గా మనం చెప్తున్నాం. ఇది ఇదే సేమ్ మనకి ఎక్కడ ఉంది అంటే బ్రిటన్ లో కూడా మనకి ఇది అవుతుంది. దిస్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వాజ్ ఫస్ట్ originated in the Great Britain and became the
ప్రైమరీ మోడల్ ఫర్ ఎనీ క్యాబినెట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్. ఇదే కాకుండా ఇది వేరే దీని దగ్గర కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ అంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ in which the real executive, the cabinet or ministry is the immediately and legally responsible to the legislature of the branch of it. ఇక్కడ యాక్చువల్ గా మెయిన్ క్యాబినెట్ ఏముంటుందంటే క్యాబినెట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గవర్నమెంట్. క్యాబినెట్ అనేది కంప్లీట్ గా రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఎందుకంటే అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్, అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ లీడర్షిప్ క్వాలిటీలో ఇది కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ కూడా మనం చెప్పుకోవాలి అంటే దీనికి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. క్యాబినెట్ గవర్నమెంట్ సంబంధించిన కొన్ని ఫీచర్స్ లో మనం చెప్పుకుంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 2 ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. అందులో ఏముంటారు అని అంటే నామినల్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్. ఇందులో క్యాబినెట్ గవర్నమెంట్ సంబంధించిన ఫీచర్స్ లో మనం చెప్పుకోవాలంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 2 ఎగ్జిక్యూటివ్స్, 2 టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. ఒకటి రియల్ అండ్ నామినల్. హూ ఇస్ ద నామినల్? Who is the nominal and who is the real? In Indian nominal is president. Yes. Real is prime minister. Yes. But both are the working in the parliamentary and representative government. కాబట్టి ఇక్కడ వర్క్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ as a representative government గా మనం తీసుకుంటాం. అలాగనే మెజారిటీ పార్టీ రూల్, మెయిన్ ఇంపార్టెంట్ మెజారిటీ పార్టీ రూల్. యాక్చువల్లీ yesterday you know about the Tamil Nadu government elections and West Bengal elections. Actually one party taking the majority. అక్కడ ఒక పార్టీ అనేది సింగిల్ పార్టీ అనేది మెజారిటీ తీసుకుంది. అంటే మెజారిటీ పార్టీ రూల్ అనగానే చూసుకోండి. అక్కడ ఇప్పుడు డిఎంకే పార్టీ ఉంది, లేదంటే మమతా బెనర్జీ తీసుకున్నాం తృణమూల్ కాంగ్రెస్. వెస్ట్ బెంగాల్ కాటే 5 seats, 209 seats అనేవి షీ గాట్ రిసీవింగ్ ఫ్రమ్ ది పీపుల్. ప్రజల దగ్గర నుంచి 209 సీట్లు ఆవిడకి వచ్చేసాయి. అంటే 2/3 మెజారిటీ యాక్సెప్టెడ్ బై ది పీపుల్. 2/3 మెజారిటీ యాక్సెప్టెడ్. అంటే సింగిల్ పార్టీ ఈజ్ ద రూలింగ్ ద గవర్నమెంట్. అక్కడ ఎవరి మీద డిపెండెన్స్ ఏం లేదు. ఆవిడ ఓన్ గా గవర్నమెంట్ ఫామ్ చేసుకోబడుతుంది. కాబట్టి ఇన్ ద క్యాబినెట్ గవర్నమెంట్ ద పార్టీ విచ్ సెక్యూర్స్ ద మెజారిటీ సెట్స్ ద లెజిస్లేచర్ అస్యూమ్స్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్. అంటే టోటల్లీ టేకింగ్ ద పవర్స్. అక్కడ మొత్తం లాగా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసుకోగలుగుతారు. ఎవరి మీద డిపెండెన్స్ ఉండదు. కాబట్టి ఇక్కడ ఏముందంటే మెజారిటీ పార్టీ రూల్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అలాగనే నెక్స్ట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. క్యాబినెట్ గవర్నమెంట్ లో ఎలా ఉంటుందంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇన్ ద పార్లమెంట్ ఇఫ్ ఎనీ అదర్ మెంబర్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్ టు ద రూలింగ్ గవర్నమెంట్, ఆల్ మెంబర్స్ రెస్పాన్సిబుల్ టు ద ఆల్ క్వశ్చన్స్. ప్రతి ఒక్కరు సమాధానాలు చెప్తూ ఉంటారు. 0 hour లో కానీ క్వశ్చన్ అవర్స్ లో కానీ ద మెంబర్స్ ఆర్ గివింగ్ ఆన్సర్స్ టు ది అపోజిషన్ మెంబర్స్. అపోజిషన్ వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. కారణం ఏంటి? కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనమాట. Collective response. The most striking features of the cabinet government is the collective responsibility. According to collective responsibility, all the members of council of ministers should resign for any proved the mistake of any minister. ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ లో ప్రాబ్లం వస్తే ఆల్ మినిస్టర్స్ ఆర్ రిజైన్. దట్ ఈస్ ద కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇఫ్ ఎనీ మినిస్టర్ మిస్టేకెన్ ఇన్ ద గవర్నమెంటల్ యాక్టివిటీస్, ఇమీడియట్లీ ఆల్ మినిస్టర్స్ ఆర్ రిజైన్. ఆ మినిస్టర్ రిజైన్ చేయడమే కాకుండా మొత్తం గవర్నమెంట్ అంతా కూడా రిజైన్ చేసే సందర్భాలు కూడా కొన్ని సందర్భాల్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏముందంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అకార్డింగ్ టు ది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ఆల్ ద మినిస్టర్స్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ should resign for any proved mistake of any minister. With this the arrangement, all the ministers will have a watching eye over the performance of all other fellow ministers. This makes the council of ministers is so responsible. కాబట్టి ఏమవుతుందంటే ఎవ్రీ మినిస్టర్ రెస్పాన్సిబుల్ టు ది అదర్ మినిస్టర్స్ యాక్టివిటీస్. అంటే అదర్ మినిస్టర్స్ ఆర్ సపోర్టెడ్ టు ది మినిస్టర్స్ ఆర్ సపోర్టెడ్ టు ది అదర్ మినిస్టర్స్. ప్రతి ఒక్కరూ ఒక మినిస్టర్ కి సపోర్టివ్ గా ఉంటారు. కాబట్టి ఇది ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఇంపార్టెంట్ ఫీచర్ ఫర్ ది క్యాబినెట్ గవర్నమెంట్. ఎగ్జామినేషన్స్ లో ఇది ఇంపార్టెంట్. క్యాబినెట్ మినిస్టర్ ఫీచర్స్ అడుగుతున్నాడు, గ్యారంటీగా అడుగుతుంటాడు. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 2 ఎగ్జిక్యూటివ్స్ ఒకటి, మెజారిటీ పార్టీ రోల్ అండ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. And the next one, political homogeneity. Very important. Political homogeneity is very very important. Cabinet government can rightly be regarded as a rule by the majority party. That means the political party which gains majority in general elections will make policies. Political party characterize certainly homogeneous political belief. అంటే
కారణం ఏంటి అని అంటే ద పొలిటికల్ పార్టీస్ ఆర్ అనౌన్సింగ్ సమ్ పాలసీస్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది ఎలక్షన్స్. ద పాలసీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఆఫ్టర్ ఎలక్షన్స్. ద పొలిటికల్ పార్టీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ద పాలసీస్ ఆఫ్టర్ ఎలక్షన్స్. దట్ ఈస్ ద మెయిన్ బిలీఫ్. ప్రజలు అనేవాళ్ళు అప్పుడు చెప్పుకుంటారు. ఎందుకంటే కారణం ఏంటి, దట్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ప్రామిస్డ్ అట్ ది టైమ్ ఆఫ్ ది ఎలక్షన్. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, కంపల్సరీ ఫుల్ఫిల్ చేయగలగాలి. చేయగలిగినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మన మీద నమ్మకం ఉంచుతున్నారు. ద పీపుల్ బిలీవింగ్ ద పొలిటికల్ లీడర్స్. నెక్స్ట్ ఎలక్షన్ లో వాళ్ళని ఎన్నుకోవడానికి అవకాశం. చూడండి, మమతా బెనర్జీ ఈ రోజు ఎన్నికయ్యారంటే దానికి రీజన్ ఏంటి, 3 ఎలక్షన్స్ లో ఆవిడ చేసుకునే తనది. అలాగే కేరళ పినరై విజయన్ ఇది ఆల్సో సేమ్. యాక్చువల్లీ ఏముందంటే ఈజ్ ఫాలోయింగ్ ద గుడ్ పాలసీస్, ఈజ్ ఇంట్రడ్యూసింగ్ ద గుడ్ పాలసీస్ ఇన్ ద కేరళ. And actually Trinamool Congress also introducing the new policies in the West Bengal. అంటే వీళ్ళందరూ వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి దెన్ కంటిన్యూ ద సెకండ్ అంటే సెకండ్ టర్మ్ ఆఫ్టర్ నెక్స్ట్ 5 years కంటిన్యూ అవుతున్నారు. అలాగనే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డ్యూయల్ మెంబర్షిప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనదర్ ఫైటింగ్ ఫీచర్ ఆఫ్ ది క్యాబినెట్ గవర్నమెంట్ డ్యూయల్ మెంబర్షిప్. అంటే 1 membership ఇన్ ద పార్లమెంట్, 1 membership ఇన్ ద మినిస్ట్రీస్ లో ఉంటారు వాళ్ళు. డ్యూయల్ మెంబర్షిప్ అని అంటారు. అందుకనే 1 membership in the parliament, 1 membership in the cabinet. The members of the executive will be the members of the legislature. The same person who has to execute a law will participate in the law making process in a legislature. So he may be knowing the inherent idea beneath the making a law. Thus he should satisfy that idea by the executing it. అంటే కారణం ఏంటంటే both sides is working. He is acting as a parliament member and also acting as a క్యాబినెట్ మినిస్టర్. క్యాబినెట్ మినిస్టర్ గా ఉంటూ అండ్ ఆల్సో వర్కింగ్ యాజ్ పార్లమెంట్ మెంబర్ గా కూడా వర్క్ చేసింది. అంటే పార్లమెంట్ మెంబరే కాదు, పార్లమెంట్ మినిస్టర్ గా కూడా వర్క్ చేస్తుంటారు. అలాగనే మినిస్టర్స్ ఆర్ డ్యూయల్ మెంబర్షిప్ అనమాట. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్సో మెయిన్ లీడర్. యాక్చువల్గా ఇంపార్టెన్స్ క్యాబినెట్ మినిస్ట్రీలో మెయిన్ ఇంపార్టెన్స్ ఎవరికైనా అంటే మోస్ట్ ప్రియారిటీ గివెన్ టు ద ప్రైమ్ మినిస్టర్. మోస్ట్ ప్రియారిటీ గివెన్ టు ది ప్రైమ్ మినిస్టర్. The position of the prime minister in the cabinet government can be described as the cornerstone of the parliamentary pyramid. చూసారా, ఆయనకి ఇచ్చిన కొటేషన్ అది, కార్నర్ స్టోన్ ఆఫ్ ది పార్లమెంటరీ పిరమిడ్. ద నామినల్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్టర్ ది రియల్ ఆర్ జనరల్ ఎలక్షన్స్ అపాయింట్స్ ద లీడర్ ఆఫ్ ది మెజారిటీ పార్టీ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. యాక్చువల్ గా ఎవరు ఉంటారు, హూ ఎలక్టెడ్ ద ప్రైమ్ మినిస్టర్, హూ ఎలక్టెడ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ ఎలక్షన్స్, who elected the prime minister? Majority party leader. Majority party leader as acting as a prime minister. యాక్చువల్గా ఇప్పుడు స్టేట్ లో తీసుకోండి, మెజారిటీ పార్టీ లెజిస్లేచర్ లీడర్ ఉన్నాడు. యాక్చువల్గా ఈ రోజు తీసుకున్నాం, ఎందుకంటే 7th లో హోతా ప్రామిస్ చేస్తామని అంటున్నాడు ఎవరు, స్టాలిన్, అంటే తమిళనాడు. దానికి సంబంధించిన వరకు ఆయన తీసుకుందాం. 7th లో వాళ్ళు ఏమవుతున్నారు, డిఎంకే ఎమ్మెల్యేస్ ఆర్ ఎలక్టెడ్ ది 1 leader. That leader is called as a chief minister. That leader is called as a chief minister. He is the most responsible for the state and also a party. అక్కడ మొత్తం టోటల్ గా రెస్పాన్సిబుల్ అనేది ఉంటుంది. అలాగే సెంట్రల్ లెవెల్ లో తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ క్యాబినెట్. క్యాబినెట్ కి సంబంధించిన వరకు ఆయన మొత్తం రెస్పాన్సిబుల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మొత్తం రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అట్ ది టైమ్ ఆఫ్ ది క్యాబినెట్ మినిస్ట్రీస్. క్యాబినెట్ మినిస్ట్రీలో ఆయన ఒక పార్ట్గా మనం తీసుకోవచ్చు. అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ సీక్రసీ. ప్రిన్సిపల్ ఆఫ్ సీక్రసీ. సమ్ టైమ్స్ ద గవర్నమెంట్ మెయింటైన్ ద సీక్రసీ. సీక్రసీ అనేది మెయింటైన్ చేయాలి. ఈ రోజే సుప్రీంకోర్టు తీర్పుని మీరు చూసుంటారు. అంటే పబ్లిక్ అనౌన్స్మెంట్కి వచ్చేటప్పటికి ఏమంటారు, మీడియా వాళ్ళు బయటకు అనౌన్స్ చేస్తున్నారు, అవన్నీ కూడా అనౌన్స్ చేయకూడదని రాజకీయ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. కానీ యాక్చువల్లీ ఏముందంటే ఇన్ ద డెమోక్రసీ స్టేట్ ద మీడియా అనౌన్సింగ్ ఆల్ జస్టిస్, ఆల్ అన్ని కూడా ఏ తీర్పులైనా సరే ఏదైనా సరే అనౌన్స్ చేయొచ్చు, చేయటంలో తప్పేం లేదు. బట్ సమ్ టైమ్స్ సమ్ సీక్రసీ మెయింటైనింగ్ ఇన్ ద గవర్నమెంటల్ యాక్టివిటీస్. కొన్ని విషయాల్లో మాత్రం సీక్రసీ అనేది మెయింటైన్ చేయాలి. ఇన్ క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ద మినిస్టర్స్ విల్ administer an oath of office before assuming the powers by the head of the state. In that they promise to maintain the secrecy regarding the government policies in the best interest of the people. It is their responsibility to withhold certain secrets of administration. Sometimes some secrecy maintained in the government. Some policies are maintain secrecy.
సీక్రెసీ అనేది కొన్ని సందర్భాల్లో మెయింటైన్ చేయాలి. కానీ ఇన్ ద డెమోక్రసీ స్టేట్ ద గవర్నమెంట్ అనౌన్సింగ్ ఆల్ పాలసీస్. ఎవ్రీ ఇండివిజువల్ లివింగ్ ఇన్ ద సొసైటీ కంపల్సరీ హ్యావింగ్ అదే ఆల్ పాలసీస్, ఆల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. మనకు ఉంది. ఎందుకు కారణం ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ, లేదంటే రైట్ టు ఫ్రీడమ్ అనేది ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది. రైట్ టు ప్రెస్ అనేది ఉంది. రైట్ టు ప్రెస్ అంటే కంపల్సరీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లివింగ్ ఇన్ ద సొసైటీ కంపల్సరీ హ్యావింగ్ అది సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది గవర్నమెంట్. ప్రతి ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. అయితే సమ్ టైమ్స్ ద గవర్నమెంట్ మెయింటైన్ ద సీక్రెసీ మెయింటెనెన్స్ చేయాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం సీక్రెసీ మెయింటైన్ చేయాలి. కొన్ని విషయాలు అన్ని కాదు. డెమోక్రసీ స్టేట్ లో కొన్ని విషయాలు మనం ఫ్రీగా ఉంటుంది, కొన్ని విషయాలు మాత్రం సీక్రెసీ అనేది మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే పాలసీస్ ఉన్నాయి, గవర్నమెంట్ పాలసీస్ ఉన్నాయి. ఆ పాలసీస్ ని మెయింటైన్ చేయడంలో తప్పలేదు. కారణం ఏంటి? ఎవ్రీ ఇండివిజువల్ ఎంజాయింగ్ ద గవర్నమెంట్ పాలసీస్ ఇన్ ద సొసైటీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అది ప్రతి ఒక్కరికి తెలియచ్చు. ఓకే, అలాగనే నెక్స్ట్ ఏంటంటే డిజల్యూషన్ ఆఫ్ ది లోవర్ హౌస్ ఇన్ క్యాబినెట్ గవర్నమెంట్. ఎగ్జిక్యూటివ్ మే డిజాల్వ్ లోవర్ హౌస్ ఇన్ సమ్ ఇన్స్టెన్స్. దిస్ హెల్ప్స్ ద ప్రైమ్ మినిస్టర్ to solve the political deadlock between the legislature and the executive. He should use the right only the extraordinary conditions. Sometimes mutual understanding between the executive body and the legislative body. అంటే ప్రైమ్ మినిస్టర్ కును ఆ తర్వాత నెక్స్ట్ క్యాబినెట్ కి సంబంధించిన వరకు, లేదంటే ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ కి సంబంధించిన మధ్యన మ్యూచువల్ అండర్స్టాండింగ్ కరెక్ట్ గా ఉంటే దానికి సంబంధించిన వరకు కరెక్ట్ గాను డెసిషన్స్ అనేవి మేకింగ్ చేయొచ్చు. డిజాల్వ్ ఆఫ్ ది లోవర్ హౌస్ అనేది డిజాల్వ్ చేయాలన్నా కూడా అంటే యాక్చువల్లీ ఈ ఎనీ టైమ్ డిజాల్వింగ్ ద లోవర్ హౌస్ కంపల్సరీ ద ప్రైమ్ మినిస్టర్ గివింగ్ ద అడ్వైజెస్ టు ది ప్రెసిడెంట్ కి అడ్వైజ్ ఇస్తాడు. ఆయన ఆ అడ్వైజ్ బేస్ చేసుకుని ఆయన అది చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా ఒక మనం క్యారెక్టర్స్ లో మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్యాబినెట్ గవర్నమెంట్ సంబంధించిన ఫీచర్స్ లో ఇది ఒక ఇంపార్టెంట్ ఫీచర్ గా మనం చెప్పొచ్చు. బాగా గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే 2 types ఆఫ్ యాక్చువల్ గా ఏమవుతాయంటే ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ లో మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది, క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. అలాగనే దీన్ని సమ్ క్లాసిఫికేషన్స్ తీసుకుంటే పార్లమెంటరీ ఆర్ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ గా తీసుకుంటాము. ప్రెసిడెన్షియల్ పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ని క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ గా అంటాము. అంటే రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ గా మనం తీసుకుంటాం. దాని ఫీచర్స్ తీసుకునేటప్పుడు ఆ ఫీచర్స్ లో ఈ ఫీచర్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 2 executives అనేది, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 2 executives నామినల్ అండ్ రియల్ అనేది. రెండవది ఏంటి అంటే మెజారిటీ పార్టీ రూల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హైలీ మెజారిటీ పార్టీ రూల్ అనేది ఉండాలి. అలాగే మూడవది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద ఫోర్త్ వన్ అండ్ పొలిటికల్ హోమోజెనిటీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ డ్యూయల్ మెంబర్షిప్ అనేగానే చాలా మంది ఏమనుకుంటారంటే బోత్ హౌసెస్ లో మెంబర్షిప్ ఉంటుందని అనుకుంటారు. కాదు. ఇప్పుడు లోవర్ హౌస్ లోనే ఉండే ఆ మెంబర్షిప్ ఉంటే అండ్ ఆల్సో ఈజ్ యాక్టింగ్ యాజ్ మినిస్టర్, క్యాబినెట్ గా మినిస్టర్ గా ఉంటుంది. అది డ్యూయల్ మెంబర్షిప్ అంటే ఒక హౌస్ లో మెంబర్షిప్ ఉంటుంది, దెన్ ఇయర్ అపాయింటెడ్ యాజ్ క్యాబినెట్ మినిస్టర్. అప్పుడు దాన్ని డ్యూయల్ మెంబర్షిప్ గా మనం తీసుకుంటాం. అంతేగాని రాజ్యసభలో మెంబర్షిప్, లోక్సభలో మెంబర్షిప్ అనేది రెండు ఉండడం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కన్ఫ్యూజ్ అయ్యేది ఇదే. డ్యూయల్ మెంబర్షిప్ అంటే కాదు. డ్యూయల్ మెంబర్షిప్ అంటే ఏమిటంటే పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ ఎ మెంబర్ ఇన్ ద పార్లమెంట్. అంటే ఒక హౌస్ లో మెంబర్షిప్ ఉంటాడు. దెన్ ఈ గాట్ ఎ మెంబర్షిప్ ఇన్ ద క్యాబినెట్ లో మినిస్ట్రీగా యాక్టింగ్ చేస్తాం. కాబట్టి డ్యూయల్ మెంబర్షిప్ తో మనం చెప్పుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద మెయిన్ రోల్ లీడర్. కార్నర్ స్టోన్ ఆఫ్ ది పార్లమెంటరీ పిరమిడ్ ఆయన తీసుకుంటాం. అందుకనే ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లో ఆయన తీసుకోవచ్చు. అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ సీక్రసీ అనేది మెయింటెనెన్స్ ఆఫ్ సీక్రసీ, గవర్నమెంట్ పాలసీస్ సీక్రసీ మెయింటైన్ చేయడంలో కూడాను క్యాబినెట్ గవర్నమెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగనే రెజల్యూషన్ ఆఫ్ లోవర్ హౌస్, రెజల్యూషన్ చేసేటప్పుడు కూడా లోవర్ హౌస్ రెజల్యూషన్ చేసేలో కూడా ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ బాడీలో మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ అనేవి కంప్లీట్ గా కామన్ గా వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేట్ అయిపోయి చేయటం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ది క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్మ్స్ అనేవి సైడ్ హెడ్డింగ్స్ ని బాగా గుర్తుంటే చాలా ఓన్ గా రాసుకోవచ్చు. ఓకే, సైలెంట్ గా ఉన్నారు బాగా. దీని మీద ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఒకసారి. ఆల్రెడీ నో అబౌట్ ది 7 points, 7 or 8 points. దీనికి సంబంధించిన రిలేటెడ్ గా కూడా మన స్టేట్ ఎలక్షన్స్ కూడా జరిగినాయి.
ఆల్రెడీ 5 స్టేట్స్ ఎలక్షన్స్ కూడా రీసెంట్ గా జరిగి ఉన్నాయి. మీకు సంబంధించిన రన్నింగ్ సబ్జెక్ట్ ఇది. నేను క్లాస్ ఉంటే మీకు ఈజీగా నేను ఎగ్జాంపుల్ చేసుకుంటేవాడిని, ఇంకా లైవ్ క్లాస్ లో ఉంటే నేను చెప్పేవాడిని. చెప్పండి, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. మరి డిస్కషన్ సార్ ఇంకో చాలా చెప్తారా? ఏంటి మానస, ఎప్పుడు నీకు డౌటే? ఇప్పుడే కదా లైవ్ లో పెట్టింది, నువ్వు క్లాస్ లో కూర్చుంటావు. నేను ఈ లోపల వింటుండే, మిగతా వాళ్ళు డిస్కస్ చేస్తుంటారు, విను. చెప్పండి మా. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనగానే మనం ఎలా తీసుకుంటాము? పార్లమెంటరీ అంటే క్యాబినెట్ మినిస్ట్రీస్ తీసుకుంటప్పుడు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఏ విధంగా తీసుకుంటాం? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ని ఏం తీసుకుంటాం? 2 టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ గా తీసుకుంటాం. ఇప్పుడే ఒక అమ్మాయి ఎవరో చెప్పింది కదా, నామినల్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్ గా తీసుకుంటాం. నామినల్ ఎగ్జిక్యూటివ్ అండ్ రియల్ ఎగ్జిక్యూటివ్. నామినల్ అనగానే ఎవరు వస్తున్నారు? ప్రెసిడెంట్. ప్రెసిడెంట్. ఇప్పుడు మానస అడుగుతుంది కదా, మానసనే అడుగుదాం, ఆగండి. మానసకి డౌట్ అడిగి వచ్చింది కదా, ఎవరు హూ ఇస్ ద నామినల్? నామినల్ నందిని ఆగు, వెయిట్ చేసి చెప్తాను నేను. మానసని అడుగుదాం. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్స్ అని చెప్పుకుంటున్నాం కదా, ఇందులో నామినల్ ఎవరు, రియల్ ఎవరమ్మా మానస? ప్రెసిడెంట్ నామినల్. నామినల్ ఎవరు? ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ సార్. నామినల్ అంటే ప్రెసిడెంట్, రియల్ అంటే చీఫ్ మినిస్టర్ సార్. చీఫ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ సార్. ప్రైమ్ మినిస్టర్. ఓకే, ప్రైమ్ మినిస్టర్స్ అనేవాళ్ళు వస్తున్నారు. అంటే కాబట్టి 2 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ గా మనం తీసుకుంటాం. అది ఓకే, రైట్ అయిపోయింది. అలాగే మెజారిటీ పార్టీ రూల్ అని అంటున్నాం. మెజారిటీ పార్టీ రూల్ అంటే ఇండియాలో హౌ మెనీ పొలిటికల్ పార్టీస్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్షన్స్? ఇండియాలో ఎలక్షన్స్ లో ఎన్ని పొలిటికల్ పార్టీలు పార్టిసిపేట్ చేస్తుంటాయి? యాక్చువల్లీ హౌ మెనీ టైప్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ ది ఎలక్షన్స్? ఎన్ని రకాల రాజకీయ పార్టీలు ఉన్నాయి అసలు? నేషనల్ అండ్ రీజనల్ సార్. నేషనల్ అండ్ రీజనల్. నేషనల్ అండ్ రీజనల్. ఓకే, వాట్ ఆర్ ది నేషనల్ పొలిటికల్ పార్టీస్? కాంగ్రెస్ అండ్ బీజేపీ సార్. కాంగ్రెస్, బీజేపీ అంటే నామినల్ రెండేనా, ఇంకేమైనా ఉన్నాయా? తెలుగు సార్ నాకు. సరే, ఇప్పుడు రీజనల్ పొలిటికల్ పార్టీ చెప్పు. టీడీపీ, వైసీపీ, యూనియన్ కాంగ్రెస్, అరవింద్ కేజ్రీవాల్ పార్టీ. ఈ 5 స్టేట్ల ఎలక్షన్ జరిగాయి కదా, 5 స్టేట్ల ఎలక్షన్ లో ఏ పార్టీలు చెప్పు సార్, చెప్పు. యూనియన్ కాంగ్రెస్. తృణమూల్ కాంగ్రెస్ ఎక్కడ? వెస్ట్ బెంగాల్. హూ ఇస్ ద లీడర్ ఆఫ్ ది తృణమూల్ కాంగ్రెస్? మమతా బెనర్జీ. ఓకే, నెక్స్ట్ స్టేట్. తెలంగాణ. తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్. మున్సిపల్ కాదు, నేను స్టేట్ ఎలక్షన్ గురించి అడుగుతున్నాను. అస్సాం సార్. అస్సాంలో ఎవరు? అస్సాం. అఖిలేష్ యాదవ్ సార్. అసలు అస్సాంలో రీజనల్ పార్టీ వచ్చిందా, నేషనల్ పార్టీ వచ్చిందా? రీజనల్ పార్టీ. ఏంటిది, వాట్ ఇస్ దట్ పార్టీ? ఇప్పుడు చెప్పండి, మా మిగతా వాళ్ళు చెప్పండి. అమ్మాయి చెప్పింది కరెక్టే కాదా, తప్ప? స్టూడెంట్స్ ఆన్సర్ మీ. యాక్చువల్లీ ఎస్, కృష్ణ కిషోర్, ఎస్, బీజేపీ గవర్నమెంట్ టేకింగ్ ద హ్యాండ్ ఓవర్ ద గవర్నమెంట్ ఇన్ ద అస్సాం. యాక్చువల్ గా నేషనల్ పార్టీ తీసుకుంది. అస్సాంలో ఎవరు తీసుకున్నారు మానస? బీజేపీ. నేషనల్ పొలిటికల్ పార్టీ, ఇట్ ఇస్ నాట్ ఏ రీజనల్ పొలిటికల్ పార్టీ. అలాగే తమిళనాడు అన్నా డిఎంకే. అన్నా డిఎంకే. అన్నా డిఎంకే. స్టాలిన్. స్టాలిన్ ఎవరు, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? డిఎంకే. డిఎంకే, ద్రవిడ మున్నేట్ర కజగం. ఓకే, అలాగే కేరళ? డోంట్ నో సార్. తెలియదు సార్.
కేరళలో ఎవరు ఏ పార్టీ వచ్చింది? ఏ పొలిటికల్ రీజనల్ నేషనల్ పొలిటికల్ పార్టీయా? కరెక్టే, ఓకే. కృష్ణ కిషోర్ సిపిఐ కరెక్ట్. కానీ ఏంటంటే దానికి సంబంధించిన వరకు అది నేషనల్ పొలిటికల్ పార్టీయే. నేషనల్ పొలిటికల్ పార్టీ తీసుకుంది, ఓకే. అలాగే పుదుచ్చేరికి సంబంధించిన వరకు కూడా ఫ్రంట్ వచ్చింది. ఫ్రంట్ కు సంబంధించిన వాళ్ళు వచ్చారు. కాబట్టి ఏముందంటే ఇది సింగిల్ మ్యాన్ అంటే యాక్చువల్లీ మెజారిటీ పార్టీ రూల్ అనమాట. మెజారిటీ పార్టీకి సంబంధించిన వాళ్ళు టేక్ ఓవర్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతారు. అలాగే నెక్స్ట్ ఇంకో ఫీచర్ గా తీసుకుంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇన్ ద పార్లమెంట్ సెషన్ if any opposition leader asking the questions to the ruling party, that all ruling party leaders are responsible to the government. అందరూ కూడా రెస్పాన్సిబుల్ గా సమాధానం చెప్తారు. వాళ్ళందరూ సమాధానం చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దాన్ని మనం నేను ఇంపార్టెంట్ గా తీసుకోవచ్చు. అలాగే పొలిటికల్ హోమోజినిటీ ఉంది. నెక్స్ట్ ఇంకోటి మీకు చెప్పాను, డ్యూయల్ మెంబర్షిప్ అనేది ఉంది. డ్యూయల్ మెంబర్షిప్. డ్యూయల్ మెంబర్షిప్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద డ్యూయల్ మెంబర్షిప్? వాట్ ఇస్ ద డ్యూయల్ మెంబర్షిప్? There will be 2 houses in the parliament. అందరికి చెప్పు, డ్యూయల్ మెంబర్షిప్ అంటే There will be 2 houses in the parliament, lower house and upper house. ఓకే. Lower house is Lok Sabha, upper house is Rajya Sabha. ఓకే. ఇఫ్ ఎనీ మెంబర్ హ్యావింగ్ a 2 houses membership, if any member elected from Lok Sabha and Rajya Sabha, both houses, ఇక్కడ డ్యూయల్ మెంబర్షిప్ అని ఇస్తున్నారు కదా. డ్యూయల్ మెంబర్షిప్ అంటే అర్థం ఏంటి? లోక్ సభలో మెంబర్షిప్ ఉంటుంది, రాజ్యసభలో కూడా మెంబర్షిప్ ఉంటుందన్నా? యాక్చువల్ గా అది కాదు. లోక్సభలో మెంబర్షిప్ తీసుకున్న వ్యక్తి, లోక్సభలో మెంబర్ తీసుకున్న వ్యక్తి, దట్ మెంబర్ హ్యావింగ్ యాజ్ ఏ క్యాబినెట్ మినిస్టర్స్. బాగా గుర్తుపెట్టుకోండి, లోక్సభలో ఎంపీగా ఉన్న వ్యక్తి లేదా రాజ్యసభలో మెంబర్షిప్ ఎంపీగా ఉన్న వ్యక్తి, అండ్ ఈ గాట్ ఏ క్యాబినెట్ మినిస్టర్, ఒక మెంబర్షిప్ కన్నా ఆయనకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ యాక్టింగ్ యాజ్ ఏ క్యాబినెట్ మినిస్టర్. డ్యూయల్ మెంబర్షిప్ అనమాట. అది దాన్ని డ్యూయల్ మెంబర్షిప్ గా చెప్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతున్న క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే సివిల్ సర్వీస్ లో ఇంటర్వ్యూలో అడుగుతుంటాడు, ఎక్కువగా ఈ బిట్ అడుగుతున్నాడు. సివిల్ సర్వీసెస్ లో ఎక్కువగా ఇంటర్వ్యూలో ఈ బిట్ వస్తుంటది. డ్యూయల్ మెంబర్షిప్ అంటే మనం ఏంటంటే చెప్పేస్తాం రాజ్యసభ, లోక్సభ 2 houses లో మెంబర్షిప్ ఉంటుందని. కానీ దట్స్ నాట్ కరెక్ట్. Actually, if member having as a membership in the Lok Sabha or Rajya Sabha, that member got another cabinet membership. Cabinet portfolio ఆయనకు మెంబర్షిప్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ద డ్యూయల్ మెంబర్షిప్. ఓకే, అండర్స్టాండ్? ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ ద ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ ఇంపార్టెన్స్ అనేది మనకు తెలుసు. కారణం ఏంటంటే ఈ ద మెయిన్ రోల్ మోడల్. ఈ ద మొత్తం టోటల్ గా ఆయనకి సంబంధించిన వరకు టోటల్ ఆయనే కాబట్టి ఆయనది మెంబర్షిప్ అంతా ఆయనకే ఉంటుంది. ఆయన చెప్పినట్టుగా చేయటమే, మిగతాది ఇందులో ఇంకేమీ ఉండదు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ప్రిన్సిపల్ ఆఫ్ సీక్రెసీ మెయింటైన్ చేయడం. సీక్రెసీ మెయింటైన్ చేయడంలో అంటే పాలసీస్ ని కొన్ని విషయాల్లో ఏమవుతుంటే సీక్రెసీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఇన్ ద డెమోక్రసీ యాక్చువల్లీ పబ్లిక్ అనౌన్స్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సమ్ టైమ్స్ ద గవర్నమెంట్ మెయింటైన్ ద సీక్రెసీ అనేది మెయింటైన్ చేయాలంటే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రిజల్యూషన్ ఆఫ్ లోవర్ హౌస్. లోవర్ హౌస్ రిజల్యూషన్ చేసేటప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఎగ్జిక్యూటివ్ అంటే లెజిస్లేటివ్ బాడీ మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బోత్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. ఓకే, ఒకసారి చదవండి దీనికి ఈ తాలూకా ఆన్సర్. ఒకసారి క్యాబినెట్ మినిస్టర్ ఇస్తారు, ఇది ఒకసారి ఫీచర్స్ చూసుకోండి. ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. టుమారో ఐ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ ఆన్ ది క్యాబినెట్ ఫీచర్స్. ఓకే, ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. రైట్, బాయ్. ప్రిపేర్ అవ్వండి, చూసుకోండి.